రూపాయల దాకా పెంచారు కదా, ఉమ్. ఈయన 20 20 లక్షలు లక్షలు అన్నాడు. అన్నారు. కాకపోతే 20 లక్షల కేసులు ఎన్ని ఉంటాయి, రేర్ 1% 2% ఉంటాయి, అంత మించి ఏముండదు కదా. మాక్సిమం 2-3 5 లక్షల లక్షల్లోనే క్లియర్ అవుతుంది బిల్లు. అంతే. కాబట్టి ఇప్పుడు దాదాపుగా సగం బిల్లులు ఆయుష్మాన్ భారత్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇక భవిష్యత్తులో చేయదలుచుకుంటే అంటే మేబీ నేను అనుకోవడం మోడీ మరొకసారి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇవాళ ఆరోగ్యశ్రీకి వీళ్ళు ఎట్లయితే పెట్టారో సేమ్ టైం కేంద్రం పెడుతుంది, డైరెక్ట్ గా సెంట్రల్ కి పెట్టడమే. సెంట్రల్ ఆఫీసులు ఎక్కడికక్కడ పెడతారు. ఇప్పటికీ మనకి ఆయుష్మాన్ భారత్ అయితే మోడీ పేరుతో మెసేజ్ వస్తుంది, రేపు అదే వస్తుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నదంటే ఆయుష్మాన్ భారత్ బొమ్మ అక్కడ పెట్టకుండా తీసేసి తర్వాత చెప్తున్నారు. మేబీ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా మొత్తం తీసుకెళ్లి కేంద్రానికి వదిలేస్తుంది. ఆయుష్మాన్ భారత్ అవసరమైతే మోడీతో మాట్లాడి చంద్రబాబు ఈ మేనేజ్ చేయడం తెలుసు కాబట్టి, నిర్వహణ సామర్థ్యం ఉంది కాబట్టి ఆయన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టండి అని చెప్తారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని కోట్ల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది కేంద్రానికి కూడా తెలుస్తుంది. అప్పుడు నిధులు కూడా పక్కదారి పట్టకుండా ఉంటాయి. వాళ్ళు నాకు తెలిసి ఆయుష్మాన్ భారత్ అయితే 45 రోజులకు ఒకసారి నిధులు రిలీజ్ అవుతుంది. అవును, వీళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఇచ్చిన డబ్బులు ఈ మధ్య కాలంలో ఆయుష్మాన్ భారత్ డబ్బులే, ఆ డబ్బులే రిలీజ్ చేశారు వీళ్ళు. అట్లా రాగానే అటుకి మన 50 కోట్లు ఏదో ఇచ్చారన్నారు. అంటే కేంద్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంది, వీళ్ళు అయితే ఇవ్వట్లేదు, వీళ్ళు వాడేస్తున్నారు మధ్యలో.